నమస్తే. 12 రాశుల వారికి కూడా మే నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మే నెలలో నేను ఉగాది రాశి ఫలాలు చేసేటప్పుడు మే నెలలో 3 ప్లానెట్స్ యొక్క మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం, అవునా? అయితే గురు భగవానుడు, రాహు భగవానుడు, కేతు భగవానుడు ఈ ముగ్గురు కూడా మే నెలలో మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ప్రతి సంవత్సరంన్నరకి మారుతారండి. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటారు. అయితే ఈ 3 ప్లానెట్స్ కూడా శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి. సో ఆయన మొన్ననే మారారు, మార్చి 30 మనం చెప్పుకున్నాం అది. ఈ 4 ప్లానెట్స్ కూడా అంటే 4 మేజర్ ప్లానెట్స్ విచ్ హ్యావ్ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్స్ ఆఫ్ పీపుల్. అంటే మిగతా వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదా? ఉంటుంది. కానీ అవి చాలా లిమిటెడ్ టైం పీరియడ్కి ఉంటుంది ఆ ఇంపాక్ట్ అనేది. ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇది మేజర్ టైం పీరియడ్కి ఉంటుంది. ఎందుకని? శని భగవానుడు మారినప్పుడల్లా 2.5 సంవత్సరాలకు మారుతారు. సో మనకి ఏ ఇంపాక్ట్ అయితే వస్తుందో 2.5 సంవత్సరాలు ఇంచుమించు ఒక రకంగా అలాగే ఉంటుందని చెప్పుకోవాలి. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతారు. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారినప్పుడు సంవత్సరాంతం ఆయన భాగ్యస్థానంలో ఉంటే చాలా సంతోషం, సంవత్సరాంతం ఆయన అష్టమంలోనో వ్యయంలోనూ ఉంటే సో ఆ రకంగా రిజల్ట్స్ ఉంటాయి. రాహు భగవానుడు, కేతు భగవానుడు సంవత్సరంన్నరకి మారుతారు. ఈ సంవత్సరంన్నరకే మారే ఈ టైము గురు భగవానుడు, రాహుకేతు భగవానులు ఇద్దరు ముగ్గురు కూడా జస్ట్ ఒక 3 days గ్యాప్లో మారుతున్నారు. అందుకని ఈ మే యొక్క రాశి ఫలాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఒక రకంగా ఆల్మోస్ట్ ఇంకా ఆ ఇయర్ని ఏ రకంగా నడుపుకోవాలనేది ఈ మేలో ఒక హెడ్సప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రకంగా డిస్క్లైమర్, అంటే మనం ఆర్చి అడుగు వేయడానికి కానివ్వండి, మన మంచి చెడులు ఎంచుకుని మనం ప్రవర్తించడానికి కానివ్వండి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు, తర్వాత ఎటువంటి ఆస్పెక్ట్స్లో మనం ముందుకు వెళ్ళొచ్చు, లైక్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషనా, లేకపోతే జాబా, ఉద్యోగపరంగానా, లేకపోతే బిజినెస్ పరంగానా, వివాహం కాని వాళ్ళకి అసలు ఏ రకంగా ఉంటుంది, వివాహం అయిన వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది, తర్వాత ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుంది అనేది మనం విడివిడిగా ఒక్కొక్క వీడియోలో చాలా చక్కగా మనం తెలుసుకుందామా మరి? మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి? మేషరాశి వారికి రాశి యొక్క లార్డ్ ఎవరు? కుజభగవానుడు. మీ లార్డే కుజభగవానుడు. కుజభగవానుడు మనకి చతుర్థంలో ఉన్నారు. కర్కాటక రాశిలో ఇప్పుడు ఆయన గోచారంలో ఉన్నారు. కర్కాటకంలో ఆయన నీచ పడినప్పటికీ కూడా మీకు ఎలా ఉంటుందని తెలుసుకుందాం. గురు భగవానుడు 2వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తారు. అంటే వృషభ రాశి నుండి కూడా మిథున రాశికి ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది. శని భగవానుడు వచ్చి మీకు 12వ స్థానంలో ఆల్రెడీ ఆయన గోచారంలోకి రావడం జరిగింది, మీన రాశిలోకి. రాహు భగవానుడు 12వ స్థానం నుంచి మే 18న 11వ స్థానానికి రావడం జరుగుతుంది. కేతు భగవానుడు మీకు 6వ స్థానం నుంచి 5వ స్థానానికి రావడం జరుగుతుంది మే 18న. శుక్ర భగవానుడు 12వ స్థానంలో ఉంటారు, రాశి మార్పు ఏం లేదు. బుధ భగవానుడు వచ్చేసేసి మీకు ఆయన రేపు మే 7న మారుతారండి. మే 7న ఆయన మీకు 1వ ఇంట్లోకి వస్తారు. రవి భగవానుడు కూడా మీ రాశి అందే ఇప్పుడు గోచారం చేయడం జరుగుతోంది. రవి భగవానుడికి మేషరాశి అనేది చాలా ఎగ్జాల్టేషన్ స్టేట్ అది. బుధ భగవానుడు కూడా రవి భగవానుడితో అక్కడ చేరడం అనేది మనం ఇక్కడ చూస్తాం మే 7th తర్వాత. ముఖ్యంగా మనం చెప్పుకునే అంశాలు గుర్తున్నాయి కదా, హెల్త్, ఎడ్యుకేషన్, లవ్, మ్యారేజ్, కెరియర్ అండ్ బిజినెస్. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లాంటివి, మేజర్ హెల్త్ ఇష్యూస్ అంటే అలర్ట్ అవ్వాల్సిన విషయాలు లాంటివి ఏమీ లేవండి, ఇబ్బంది ఏం లేదు. బుధ భగవానుడు కూడా మీకు ఇక్కడ ఈ మే 7వ తారీఖు లోపు అంటే ఆల్మోస్ట్ మీకు ఏప్రిల్ నెల నుండి కూడాను మీకు ఏప్రిల్ ఉత్తర మధ్యలో నుంచి మీకు కాస్త స్కిన్ ఇష్యూస్ కానివ్వండి, స్కిన్ ర్యాషెస్ రావడం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా జరుగుంటే మాత్రం అవి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునే ఉంటారు. ఇంకా ఇప్పటి నుంచి కూడా పెద్దగా ఏమీ ఉండవు. ఒకవేళ ఇంకెవరికైనా సరే అది ఇంకా కొనసాగుతూ ఉన్నట్లయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ర్యాషెస్ కానివ్వండి, ఎలర్జీ కానివ్వండి, అటువంటివి ఇబ్బంది ఏం లేదంటే మే 7th తర్వాత ఏమీ ఉండవు, ఇబ్బంది లేదు. ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఈ టైంలో ఈ చర్మ వ్యాధులు వచ్చి అది తోలు ఊడి రక్తం కారేంత తీవ్రంగా ఉంటుంది. ఎందుకు? బుధ భగవానుడు, రాహు భగవానుడు కూడా ఇద్దరు కలిసే ఉన్నారు కదా, అందుకని. అంతేగాని పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏం లేదు. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే రవి భగవానుడు కూడా చాలా మంచి ఉచ్చస్థితిలోనే ఉన్నారు కాబట్టి 5th హౌస్లో ఉన్నారు కాబట్టి మీకు
మీ 5th హౌస్ లార్డ్ మీ ఫస్ట్ హౌస్లో ఉన్నారు కాబట్టి, మేషరాశిలోనే ఉన్నారు కాబట్టి సంతోషం. అంటే మీ తెలివితేటలు, ఎడ్యుకేషన్, మీ ఆలోచన విధానం, మీ స్పీడ్, మీ ఎనర్జీ, మీ డ్రైవ్, ఇదన్నీ కూడా అంటే ఏదైనా సరే చాలా ఫోకస్తో కంప్లీట్ చేయాలి, డిసిప్లిన్తో కంప్లీట్ చేయాలి, దేన్ని కూడా ప్రొకాస్టినేట్ చేయకూడదు, పోస్ట్పోన్ చేయకూడదు అనే ధోరణిలో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మంచిదే, శుభం. తర్వాత ఈ టైంలో కనుక ఏప్రిల్ 14 లోపు కానీ లేదా మే 14 లోపు కానీ లేదా జూన్ 14 లోపు కానీ ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తుంటే, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ముఖ్యంగా ఎవరైనా రాస్తుంటే, మీకు గవర్నమెంట్ ఎగ్జామ్ వచ్చే యోగం కనుక ఉన్నట్లయితే, ఖచ్చితంగా మీరు శ్రద్ధ పెట్టి రాసినట్లయితే మీకు ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ టైం అండి, ఇబ్బంది లేదు. ఓకే, లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ 5th హౌస్ లార్డ్ రవి భగవానుడు మీ రాశి అందే ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆయన అంటే మీకు ప్యాషన్, డ్రైవ్ అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది, అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే పెళ్లి కాని వాళ్ళ సంగతి చెప్తున్నాను ఇది నేను. ఓకే, అంటే ఎవరైనా సీరియస్గా పెళ్లి కాని వాళ్ళు ఇంకా బంధంలోకి వెళ్దాం అనుకుని అమ్మా నాన్న యొక్క ఆశీర్వచనం తీసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఓకే, అనవసరమైన అట్రాక్షన్స్కి మాత్రం వెళ్ళకండి, అది మంచిది కాదు ఆరోగ్యానికి. రైట్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా చాలా చాలా బాగుంటుందండి, ఇబ్బంది లేదు. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 7th హౌస్ లార్డ్ శుక్ర భగవానుడు మీకు ఇక్కడ రావు భగవానుడితో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే రావు భగవానుడు శని భగవానుడు కూడా కలిసి ఉన్నారు. ఇదివరలో మనం చెప్పుకున్నాం వీడియోలో ఏమని, రావు భగవానుడు శని భగవానుడు ఒక్కళ్ళే కలిసి ఉన్నప్పుడు, అంటే శుక్రుడు వీళ్ళందరూ కూడా ఉంటూనే వీళ్ళు కలిసి ఉన్నప్పుడు కాస్త అదొకలాంటి కన్ఫ్యూజన్ ఏర్పడడం, అదొకలాంటి కోపం ఏర్పడడం, క్రోధం ఏర్పడడం లాంటివి జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు, మే 18 తర్వాత అన్నీ సర్దుకుంటాయి, ప్రాబ్లం అంటూ ఏం లేదు. సో కన్ఫ్యూజన్ లేకుండా, ఏమాత్రం డౌట్ లేకుండా, ఆర్గ్యుమెంట్స్ లేకుండా ముందుకు వెళ్ళండి. మే 7 తర్వాత మే 18 లోపు కూడా, మే 18 నుంచి బాగుంటుంది అన్న నేనే మే 7వ తారీఖు తర్వాత మే 18 లోపు కూడా సరే బాగుండడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 9th హౌస్ 10th హౌస్ చూసుకుంటాం కాబట్టి ఇక్కడ గురు భగవానుడు మీకు 9th హౌస్ లార్డ్, అంతే కదా, మీకు ధనుసు రాశి 9th హౌస్ అవుతుంది. మీకు 10th హౌస్ లార్డ్ వచ్చేసి శని భగవానుడు మీకు 12వ స్థానంలో ఉన్నారు. అయితే కెరియర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు మే 15 నుండి కూడా మీ భాగ్యస్థానాన్ని ఆయన ఆస్పెక్ట్ చేయడం జరుగుతుంది. శుభం, భాగ్యస్థానాన్ని ఆస్పెక్ట్ చేయడం జరుగుతుంది, చాలా చాలా శుభం. ఇది చాలా చాలా బాగుంటుంది. మీకు స్కిల్ సెట్ పెంచుకోవడానికి, మీకు కొత్త కొత్త ట్రయల్స్ ఏమన్నా ఉద్యోగానికి కానివ్వండి, లేకపోతే కొత్త అంటే స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్లోకి వెళ్ళడానికి కానివ్వండి, ఉత్తర ప్రమోషన్స్ తెచ్చుకోవడానికి ఏదైనా ఎగ్జామ్స్ రాయడం కానివ్వండి, ఇటువంటి ఆలోచనలు మీకు ఎక్కువ అవుతాయి మే 15 తర్వాత. లేదంటే మాకు అసలు అటువంటి ఆలోచనలు లేవు, మా డిపార్ట్మెంట్లో అలాంటి ఎగ్జామ్స్ ఉండవు, ఇబ్బంది లేదు, సంతోషం. అయితే ఇక్కడ మీకు ఇదే టైంలో మీకు ఏమవుతుందంటే కొత్తగా ఉద్యోగాలు ఏమన్నా మారాలనుకుంటే మాత్రం మే 15 తర్వాత మీరు ట్రై చేసుకోవచ్చు. కానీ ఒకసారి జన్మకుండలు కూడా చూపించుకోండి, ఎందుకంటే మీకు ఏ టైంలో కనుక ఆ ప్లానెట్స్ యొక్క బ్లెస్సింగ్ ఎక్కువ ఉంటే ఆ పర్టికులర్ టైంలో కనుక మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో ఆ భగవానుడే మీకు వచ్చి దశల్లో ఎక్కడో కూర్చుంటున్నారు అనుకుందాం. మీరు మేలో అంతా ట్రై చేసేసి, జూన్లో ట్రై చేసేసి, జూలై కల్లా నీరసపడిపోయి నా ఈ లైఫ్ ఇంతే, నాకు ఏది రాదు అని చెప్పేసి నీరసపడిపోయి జూలై మొత్తం మనం బడ్జెట్ వేసాం అనుకోండి, ఆగస్టులో మళ్ళీ మనకి స్కోర్ వస్తుంది, ఎవరో ట్రై చేశారు వాళ్ళకి ఎవరికో వచ్చేసేసేసింది అని చెప్పేసి. అటువంటిప్పుడు ఏమవుతుంది, అవునా? సో అంచేత మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఏ టైంలో మీకు బాగుంది అనేది చూసుకోవడానికి మీరు ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు బాగానే ఉంటుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఆన్ సైట్ ట్రావెల్స్ ఎక్కువ అవుతాయి, ఫారిన్ విజిట్స్ ఎక్కువ అవుతాయి, ఫారిన్ కంట్రీస్ సెటిల్మెంట్ ఎక్కువ అవుతుంది, ఫారిన్ కంట్రీస్తో మీకు లావాదేవీలు పెరుగుతాయి. మీకు ఉద్యోగపరంగా, బిజినెస్ పరంగా కూడా మీకు చాలా చాలా బాగుంటుంది. కొత్త డీల్స్ రావడం, కాంట్రాక్ట్స్ ఏర్పడడం, లేకపోతే మీకు ఎప్పటి నుంచో తీరని ఫారిన్ సెటిల్మెంట్ లాంటి కళలు మీకు ఇక్కడ నిజం అవడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. శని భగవానుడు 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది అంటూ ఏం లేదు. కానీ ఓం నమ శివాయ జపం ప్రతిరోజు 108 సార్లు చేసుకోవడం మేషరాశి వాళ్ళు చాలా చాలా మంచిది, ఇబ్బంది అంటూ ఏముండదు. తర్వాత ఏళ్ళనాటి శని ప్రభావాన్ని మీరు కనుక ఫేస్ చేయాలి అంటే డోంట్ స్టాప్, కీప్ వర్కింగ్. లేజినెస్ అనేది ఉండకూడదు, డీఫోకస్, డిసిప్లిన్ అండ్ ఇన్డిసిప్లిన్ అనేది ఉండకూడదు. ఇవి లేకుండా ఉంటే ఏళ్ళనాటి శనికి మించిన రెమెడీ లేదండి. శుభం భూయాత్.